అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. మేడం, ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఈ మధ్య కాలంలో మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి. నేను వేరే డైరెక్టర్తో మాట్లాడుతూ అడుగుతుంటే, ప్యాడింగ్ కోసం ఏం చేస్తున్నావు అంటే వేరే భాషల నుంచి తీసుకొచ్చి ఆర్టిస్టులు ప్యాడ్ చేస్తున్నావు రాజా. దానివల్ల ఏమవుతుందంటే మాకు ఓటీటీకి వేరే భాష ఆర్టిస్టులు ఉండడం వల్ల ఓటీటీ రేట్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది తెలుగు నటులుగా మీలాంటి నటులకు కానీ ఇది మైనస్ కాదా? కాదు కాదా కాదు ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ₹1 పెట్టేది ₹2 రావడం కోసం. నా కోసం మాధవికి లైఫ్ ఇద్దామని చెప్పి ఎవడు తీయడు కదా. ఇప్పుడు నేను బాగా చేశానని అనిపిస్తే ఆయన పిలుస్తారు. ఇప్పుడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఒక పరభాషా నటులు అని పెద్ద ఇదైంది. నేను కూడా ఒకప్పుడు ఫీల్ అయ్యాను. కానీ నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే వాళ్ళకి బైలింగ్యువల్ అంటే అక్కడ కూడా వాళ్ళకి సెల్ అవ్వాలి. మాధవ్ తెలియదు అక్కడైతే వేరే ఆర్టిస్ట్ తెలుసు, ఇంకో దగ్గర తెలుసు, ఇంకో సౌత్లో 4 లాంగ్వేజ్లో ఒక ఆర్టిస్ట్ తెలిసి ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయన పాన్ ఇండియా తెలుసు. ఆయన హిందీ సినిమాల్లో ఆయన పెట్టంగానే హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగా కనెక్ట్ అయ్యే ఫేస్కి వాళ్ళు పెట్టుకుంటారు. అందులో తప్పేంటి? ₹1 పెడితే వాళ్ళకి ₹1 రావద్దా? ప్రతి ఆర్టిస్ట్ మిర్చి మాధవి, ప్రకాష్ రాజ్ అంత రేంజ్కి వెళ్ళలేరు కదా. నేను అంత రేంజ్ కాదు, థ్యాంక్ యూ అంత మాట అన్నావు కానీ రాజా. అంత అవలేకపోతున్నామంటే మనం అదే చెప్తున్నాను నేను, అన్నీ అవ్వవు. ఇప్పుడు వేకెన్సీస్ 3 ఉన్నాయమ్మా. ఓకే, 3 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం ఒక జాబ్ ఆపర్చునిటీలో. 30 మంది అప్లై చేస్తే 3కే వస్తుంది. అంతే. ఈ మిగిలిన 27 మంది డిసప్పాయింట్ అవ్వక తప్పదు. ఇప్పుడు నేను ఆ 3లో ఉన్నానా, 27 మందిలో ఉన్నానా, లేకుంటే నెక్స్ట్ నాకు వస్తుందా అనేది తర్వాత దైవానుగ్రహం. అంతేగాని నేను కూర్చొని నాకు ఇవ్వలేదు, నాకు చేయలేదు అని నేను శోకాలు పెట్టుకోవాలా? నేను ట్రై చేసి సరే మంచిగా చేద్దాము, ఇంకా ట్రై చేద్దాము, ఇదిగో ఇన్స్టాలో ఇంకెక్కడన్నా ఉందా అని వెతుక్కోవాలా? ఏం చేయాలి? అవకాశం కోసం మళ్ళీ ప్రయత్నించాలి కదా. ఇప్పుడు కూర్చొని వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారని ముసలమ్మలు కూడా మాట్లాడలేదు ఈ రోజుల్లో. మూల కూర్చొని మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు మీరు ప్రయత్నించేది అదే చేస్తున్నాను. ఇప్పుడు సౌత్ మేనేజర్ ఒక అతను టచ్లోకి వచ్చాడు పొద్దున్న కూడా. ఏమంటాడా, లేదు కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే నాకు నెంబర్ నేను మాట్లాడుకుంటా అని చెప్పా. పొద్దున అతను కూడా ఒకతను ఇలాగే 4 లాంగ్వేజెస్లో అతను చేస్తాడంట మేడం. అయితే నేను అన్నాను, నువ్వు నాకు ఇవ్వు, నాకు ఆ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడుకుంటాను. ఏంటి ఇబ్బంది నేను చూసుకుంటా, నువ్వు ఇబ్బంది పడకని చెప్పా. అలా ఉంటుంది. అంటే చాలా పెద్ద, ఇట్స్ లైక్ అ బిగ్ ఓషన్. మనమంతా చిన్న చిన్న చేపలు లాంటి వాళ్ళం. మేడం ఎన్నేళ్ళ కెరీర్ మేడం? ఒక 18-19 సంవత్సరాలు. 15 years. 2008 2007 15 ఎంత 18 years. 18 years. Sorry, కరెక్ట్. ఒక 18-19 సంవత్సరాల జర్నీ. 18 years. ఒక నటిగా ఈ కెరీర్ని ఇలా కొనసాగించడానికి అతి పెద్ద బ్యారియర్ ఏంటి? ఫ్యామిలీనా, లేకుంటే హెల్త్, ఫిజికల్, ఇప్పుడు ఫిట్నెస్, లేకుంటే డైట్, ఈ జర్నీలు, ఈ డబ్బులు తక్కువ వచ్చినా కానీ మనం ఇందులో ఇమడాలి, ఇవన్నీ హజార్డ్స్. ఎరాటిక్ షెడ్యూల్స్, మన టైం మన చేతిలో ఉండదు. ఒక ఇంపార్టెంట్ ఒకేషన్ ఉంటుంది, అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో పిలుస్తారు, అక్కడికి వెళ్ళిపోవాలి, అది మిస్ అవుతాము, ఫ్యామిలీ మిస్ అవుతాము. అది అంటే ఇది సారీ, గత ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, ఇది రిపీట్ క్వశ్చన్ అడుగుతున్నాను మా ఆడియన్స్ కోసం. కొన్ని 100 చీరలు కొన్నారంటే ఇప్పటివరకు? అవును, వందలేంటి, వందలు ప్రతిసారి ఇలా తీసేస్తా. ఒక 50 చీరలు తీసేస్తాను, కొనాల్సి వస్తుంది సీరియల్ కోసం. అయితే ఇప్పుడు దాకా ఎన్ని చీరలు కొని ఉంటారు లైఫ్లో? ఒక 1000 చీరలు కొని ఉంటాను. 1000 చీరల? 1000 పైనే, 1500. ఇంకా అందరూ అంతే, నేను ఒక్కదాన్ని కాదు, సీరియల్ చేసే వాళ్ళు అందరి ఇళ్ళలో అలాగే ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు ఈ చీరలన్నీ? కొన్నాళ్ళు వాడతాం, కొన్నాళ్ళ తర్వాత ఇంకా తీసేస్తాం. తీసేయడం మీన్స్ ఇచ్చేస్తాం ఎవరికైనా. ఓకే, పని వాళ్ళకి కానీ ఎవరికైనా అలా ఇచ్చేస్తాం. మేడం, అంటే వచ్చే రెమ్యునరేషన్లో సగానికి పైగా మెయింటెనెన్స్కి పోతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎలా సర్వే అవ్వాలి? అంతే అంటున్నా, అలాగే సర్వే అవ్వాలి. అంటే కొంతమంది మేనేజ్ చేస్తారు, కొంతమంది కొనరు, కొంతమంది అంటే ఇవన్నీ ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే కాస్ట్యూమ్స్ అనేవి మూవీస్లో ఇస్తారు, సీరియల్స్లో ఇవ్వరు. సీరియల్స్లో కూడా ఏంటి, ఒక సెట్ ఉంటుంది, ఒక 50 sarees ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు, మొత్తం ఆ సీరియల్ అంతా మేనేజ్ అవుతుంది. అంటే
నేను మీ సంపాదన గురించి తెలుసుకోవాలను, మీరు ఇందాక అన్నట్టు తమ్నేల్ పెట్టాలని అడగట్లేదు. ఒక కాల్ షీట్కి ఎంత పే ఉంటుంది సినిమాకి అది కానీ serial కి? చెప్పలేను నేను, సారీ చెప్పలేను. సరే, మిర్చి మాధవికి వద్దు, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్కి ఉంటుంది, బాగానే ఉంటుంది. అది కూడా నాకు తెలియదు, వాళ్ళకి ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు, వాళ్ళ విషయాలు మనకు తెలియదు కదా. మీకు ఎంత ఒక 50,000 ఉంటుంది పర్ డే? నేను చెప్పలేను. అది సారీ. ఓకే మేడం, పర్లేదు.